హలో మేడం. ప్రేమ గారు, కళైరాజా గారు ప్రెస్ మీట్ పెట్టి మీ గురించి కొన్ని సంచలన విషయాలు చెప్పారు. వాటి మీద మీ స్పందన తెలుసుకోవాలని వచ్చాం. మీరు కళైరాజా గారు కలిసిపోయారంట కదా? మీ అమ్మగారు ఆపడం వల్లే వెనక్కి తగ్గారట కదా? ఇన్ని రోజులు మీరు కళైరాజా సార్తో సహజీవనం చేసి ఇప్పుడు ఇల్లు మారడానికి గల కారణం ఏంటో చెప్తారా? మీరు కళైరాజా సార్ పెళ్లి చేసుకుంటారా? మళ్ళీ కలిసి ఉంటారా? పెళ్లి చేసుకోబోయే తేదీ అనౌన్స్ చేస్తారని భావించొచ్చా? ఓసారి కళైరాజా సార్తో కలిసుంటారు, ఇంకోసారి ప్రణయ్ గారిని కిడ్నాప్ చేసి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రణయ్ సార్తో ఉంటూ కళైరాజా సార్ని పెళ్లి చేసుకోబోతున్నారు. అసలు ఇంత సంచలనంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ధైర్యవంతురాలు అనుకోవాలా, లేదంటే విచ్చలవిడితనం? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఏంటి ఆ ప్రశ్నలన్నీ? అసలు మీరు జర్నలిజం చేస్తున్నారా? ఎవరిని పడితే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా? కళైరాజా గారు చెప్పిన దానికి స్పందన అడుగుతున్నాం. మీరు స్పందన అడుగుతున్నట్లేదు. తలా తోక లేకుండా ఆ సైకోగాడు ఏదో వాగితే మీరు నమ్మేసి వచ్చి నిలదీస్తున్నట్టుంది. ప్రణయ్ గారు, ఆవేశపడకండి. ఓసారి అక్కడ ఆయనతో ఉండి ఇంకోసారి మీతో రెడ్ హ్యాండెడ్గా దొరికి మళ్ళీ ఇప్పుడు ఆయనని పెళ్లి చేసుకోబోతూ మీతో కలిసి ఉంటున్నారంటే ఇంత మిస్టీరియస్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? చాలా ఆపండి. అసలు ఆవిడ మీకెందుకు సమాధానం చెప్పాలి? అసలు ఆవిడ లైఫ్ గురించి మీరెందుకు తెలుసుకోవాలి? గాయనిగా ఆమె మీ అందరికీ తెలిసినంత మాత్రాన తన వ్యక్తిగత జీవితం గురించి చిలువలు పలువలు చేసి ప్రచారం చేయాలన్న రూల్ ఏమైనా ఉందా? వెళ్ళండి, ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్. ప్రేమ మేడం, మేడం, నన్ను కళైరాజా సార్ పంపించారు. మీరెప్పుడో ఏదో కావాలని అడిగారట, అది ఇవ్వలేదని అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారట కదా. వేరే ప్రాపర్టీ అమ్మేసి మీకోసం జూబ్లీ హిల్స్లో రికార్డింగ్ థియేటర్ కొని దానికి ప్రేమాలయం అని పేరు పెట్టి మీకు గిఫ్ట్గా పంపించారు మేడం. ఇదిగోండి మేడం డాక్యుమెంట్స్. ఇంతసేపు మా మీద ఫైర్ అయ్యారు కదా, ఇప్పుడేమంటారు ప్రణయ్ గారు? ఆ ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేకుండానే అంత పెద్ద ప్రాపర్టీ కొనిస్తారా? దాని గురించి ప్రేమగారి సమాధానం కావాలి. ఏం సమాధానం కావాలి? నా నుంచి ఏం జవాబు కావాలి? నా బ్రతుకుని విధంగా బజార్ను పడేస్తున్నా ఆ దరిద్రుణ్ణి చంపకుండా ఇంకా ఎందుకు వదిలేశానో సమాధానం చెప్పాలా? నా బతుకు నేను బతుకుతుంటే, నా కష్టాలు నేను పడుతుంటే
నా గురించి ఇంత నీచంగా చిత్రీకరించిన ఆ శాడిస్ని ఎందుకింకా ముక్కలు ముక్కలుగా నరకలేదో దానికి సమాధానం చెప్పాలా? ఏం కావాలి మీకు? ఏం చెప్పను? వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్. ఆ ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేకుండానే అంత పెద్ద ప్రాపర్టీ కొనిస్తారా? వేరే ప్రాపర్టీ అమ్మేసి మీకోసం జూబ్లీ హిల్స్లో రికార్డింగ్ థియేటర్ కొని దానికి ప్రేమాలయం అని పేరు పెట్టి మీకు గిఫ్ట్గా పంపించారు మేడం. నేను చేసిన పనికి ప్రణయ్కి ప్రేమ మీద గ్యారంటీగా అనుమానం వస్తుంది కదరా? మీరు మామూలు పని చేశారా సార్? ప్రేమ గారి మీద ప్రణయ్ సార్కి ప్రెస్ వాళ్ళకి స్ట్రాంగ్గా అనుమానం వచ్చేలా చేశారు సార్. కానీ అక్కడ నా బోటి వాళ్ళు కొందరు వాడు పురుగులు పట్టిపోతాడు, కుక్క చవ చేస్తాడు అంటూ ఒక్కటే శాపనార్థాలు పెట్టారు సార్. అడుక్కునే వాడి దగ్గర కూడా అన్నం ఎత్తుకొచ్చే కకృతి ఎదవా అన్నారండి. ఇంకా రే ఇంకా ఆపరా. నిన్ను వాళ్ళు ఎలాంటి తిట్లు తిట్టారు అని అడగలేదు. ప్రేమని ప్రణయ్ అనుమానించాడా లేదా? ప్రణయ్ సార్ కడుపుకు అన్నం తింటున్నారు సార్, మీరు తినేది తినట్లేదు. అదే మీరు తినేది చపాతి కదా, కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరు తొందరపడి ఆలిని అనుమానించారు సార్. చూద్దాం, నా ప్లాన్ సక్సెస్ అవుతుందని నా క్రిమినల్ బ్రెయిన్ చెప్తోంది. నేను వస్తున్నాను, మీ అసిస్టెంట్ని పంపించే. నువ్వు అర్జెంటుగా స్వీట్ షాప్కి వెళ్ళి అరిసెలు పట్టురారా. అరిసెలా? సడన్గా అవి తినాలని ఎందుకు అనిపించింది సార్? కడుపుకి అన్నం తినడం మానేసి చాలా కాలమైంది కదరా, ఆకలి ఎక్కువేస్తూ ఉంటుంది. వెళ్ళు. ఆయన మొన్న తెచ్చిన లడ్డూలు ఉన్నాయి కదా సార్? నాకు లడ్డూలు వద్దు నాయనా, అరిసెలే కావాలి, వెళ్ళి తీసుకురా. వీడేంటి సడన్గా నన్ను బయటికి పంపించేస్తున్నాడు? ఎవరితోనైనా సెల్ ఫోన్లో సీక్రెట్గా మాట్లాడుకోవాలేమో. వెళ్ళరా. టేకా రీటేకా? శభాష్, నేను చెప్పింది చెప్పినట్టుగా అక్షరాల అమలు చేశా. ఈ దెబ్బకి ప్రేమకి నీకు మధ్య సంబంధం ఉందనేది ప్రెస్ అంతటికి తెలిసిపోయింది. ప్రణయ్కి అర్థమైపోయింది. అమ్మయ్యా, నా ప్లాన్ ఎక్కడ రివర్స్ అయిందోనని చాలా టెన్షన్ పడుతున్నాను. మొత్తానికి ప్రణయ్కి అయితే డౌట్ క్రియేట్ అయినట్టే కదా. ప్రణయ్ ప్రేమని అనుమానించాలి, దూరంగా ఉంచాలి, దూరం కావాలి. దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాను. ఖర్చుదేముంది? ప్రణయ్ ఇప్పుడిప్పుడే ప్రేమ మీద ప్రేమ పెంచుకోవడం మొదలు పెట్టాడు.
ఇప్పుడు అతని నమ్మకం మీద దెబ్బ పడింది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పెద్ద అగాధం ఏర్పడే ఛాన్స్ 100% కనిపిస్తుంది. నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తాను. మనిద్దరి టార్గెట్ ప్రణయ్ ప్రేమ లైఫ్లో నుంచి అవుట్. నా లైఫ్లోకి ప్రేమ ఇన్. ప్రేమ, ప్రేమ, ఆగమ్మా! ప్రేమ, ప్రేమ, తలుపు తీయమ్మా! ప్రేమ, 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 తలుపు తీయమ్మా! ప్రేమ, ప్రేమ, తలుపు తీయమ్మా! ప్రేమ, 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 తలుపు తీయమ్మా! మీరు కళైరాజా గారు కలిసిపోయారంట కదా? మీ అమ్మగారు ఆపడం వల్లే వెనక్కి తగ్గారట కదా? మీరు కళైరాజా సార్ పెళ్లి చేసుకుంటారా? మీరెప్పుడో ఏదో కావాలని అడిగారట, అది ఇవ్వలేదని అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారట కదా. ఇంతసేపు మా మీద ఫైర్ అయ్యారు కదా, ఇప్పుడేమంటారు ప్రణయ్ గారు? ప్రేమ, తలుపు తీయమ్మా! ప్రేమ, ప్రేమ! బాబు, మీరు ప్రేమ చెప్పేది వినకుండా వెళ్ళారని ప్రేమ ఏడుస్తూ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది బాబు. ఎంతకి తీయడం ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని భయంగా ఉంది. రండి బాబు, మీరు పిలిస్తే వస్తుంది. తొందరగా రండి బాబు, రండి, రండి బాబు, రా బాబు. అమ్మ ప్రేమ, ఎన్నిసార్లు చెప్పినా తలుపు తీయడం లేదు బాబు. నా బర్త్డే అయితే మీరు కేక్ తెప్పించరా? మీకు ఫీవర్ వస్తే నేను ఫీల్ అవ్వలేదా? చూడండి, మీకోసం నేను కేక్ కూడా తీసుకొచ్చాను. నా ముందే ప్రేమతో గొడవ పడతావా? సారీ సార్. నాకు కాదు, వెళ్ళి ప్రేమకు చెప్పు. ప్రేమ నా మనిషి, నా కాబోయే భార్య. అసలు మా మధ్య దూరం పెరగడానికి నువ్వు కారణం. నీకోసమే వెతుకుతూ ఆ ఇంట్లో ఉన్నావేమోనని. వేరే ప్రాపర్టీ అమ్మేసి మీకోసం జూబ్లీ హిల్స్లో రికార్డింగ్ థియేటర్ కొని దానికి ప్రేమాలయం అని పేరు పెట్టి మీకు గిఫ్ట్గా పంపించారు మేడం. ఇదిగోండి మేడం డాక్యుమెంట్స్.
అమ్మా. ఏంటి ఇదంతా? ఏం కంగారు పడకమ్మా. ప్రేమ చివరి నిమిషం దాకా పోరాడుతుందే తప్ప పోరాడలేక పిరికి దానిలా ప్రాణాలు తీసుకోదు. ప్రణయ్ ఇంత కఠినంగా మారిపోయాడేంటమ్మా? అంతగా అతని మనసు విరిగిపోయిందా? కనీసం తలుపు తీయమని కూడా నిన్ను అడగలేదు. అంటే నువ్వేమైపోయినా పర్వాలేదనే కదా? తలుపు దాకా వచ్చినవాడు తెరవమని ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళాడంటే ఎంత రాయిలా మారిపోయాడు. ఇంకా నేను నమ్మలేకపోతున్నాను. ఏంటమ్మా నువ్వేం మాట్లాడవేంటి? నేను బాధపడేది ప్రణయ్ నన్ను తలుపు తెరవమని అడిగినందుకు కాదమ్మా. ఇప్పుడిప్పుడే ప్రణయ్ నాతో బాగుంటున్నాడు. గతం గుర్తు రాకపోయినా నన్ను అభిమానంగానే చూసుకుంటున్నాడు. ఈ విషయం వలన ఇప్పుడు మళ్ళీ మా మధ్య దూరం పెరుగుతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ కలైరాజ గడేంటమ్మా ఇలాంటి దిక్కుమాల దుమారం లేవదీస్తున్నాడు? చేపించేదంతా వాడేనమ్మా. ఆ శివాగ్ని సలహా ప్రకారమే వాడివన్నీ చేస్తున్నాడు. వాడు నా మీద బురద చల్లడానికే చూస్తున్నాడు. ప్రణయ్కి నన్ను దూరం చెయ్యాలనే చూస్తున్నాడు. ఇంకా వాణ్ణి క్షమిస్తూ పోతే మా ఇద్దరిని పూర్తిగా విడగొట్టేస్తాడు. ఇంకా వెనకడిగి వేసి లాభం లేదమ్మా. ప్రతి క్షణం పక్కనే పాము తిరుగుతున్నట్టుగా ఉంది. వెళ్ళి వాడికి గట్టిగా బుద్ధి చెప్పిరా. అవునమ్మా, ప్రణయ్ని తీసుకువెళ్ళి మరి కళైరాజా చేత నిజం కక్కిస్తాను. త్రిషమ్మా, త్రిషమ్మా, ఏంటి బైరాగి? నీతో ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఏంటది? ప్రేమగారు చెప్పినట్టు శివాగ్ని ఇంటి మీద ఒక కన్నేసి ఉంచానమ్మా. వాళ్ళింటికి ఎదురుగా ఓ బడ్డీ కొట్టోడితో పరిచయం పెంచుకున్నానమ్మా. మంచి పని చేసావు. ఏమైనా కొత్త విషయాలు తెలిసాయా? అవునమ్మా, ఏంటది? ఇప్పుడు ఇంట్లో శివాగ్ని ఉండట్లేదంటమ్మా. ఉండటం లేదా? మరి తను ఎక్కడుంటుంది? అదే తెలియట్లేదమ్మా. స్నేహ మాత్రం ఆ ఇంట్లో ఉంటుందంట. శివాగ్ని ఇంట్లో ఉండడం లేదా? ఈ విషయం వెంటనే ప్రేమకు చెప్పాలి. ఆ శివాగ్ని మళ్ళీ ఏదో ఒక కొత్త ఎత్తు వేస్తున్నట్టుంది. అలాగేనమ్మా. పద. ఆ. ప్రణయ్కి గతం గుర్తొస్తే నా పరిస్థితి ఏంటి అనే దిగులు అస్సలే లేకుండా ఉండాలి అంటే ఈ బంగారం నా అధీనంలో ఉండాలి. దీనికోసమైనా ఆ ప్రణయ్ ప్రేమ నోరు మూసుకొని ఉంటారా? బంగారం బోర్ కొడుతుందా? అవును, నేనట్ట బజార్కి వెళ్తున్నాను. సరదాగా నాతో వస్తావేంటి? నీకు బోల్డ్ అన్ని బిస్కెట్లు కొనిపెడతాను. అలాగే వస్తాను. ప్రేమతో చెప్పొస్తాను. బంగారం ఇలారా. ప్రేమమ్మ బాధగా ఉన్నారు. ఎందుకులే చెప్పడం, తొందరగానే వచ్చేస్తాం కదా. పద.
మ్.